ఉత్తరామదాసు మేనమామ పేరు మాదన్న అని మీలో ఎంతమందికి తెలుసు? వాస్తవానికి నాకు కూడా తెలియదండి. నేను ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాతే నాకు కూడా తెలిసింది. ఇది ఏంటంటే శ్రీశైలంలో ఉంది. మేము దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ పాతాళగంగ అని, మహానంది అని అట్లా చూసాం తప్ప ఈ ప్లేస్కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం వెళ్ళాం మేము నిన్న. ఇది ఏంటి అంటే అక్కడ గుడి దగ్గర నుంచి వెనక దారిలో వెళ్తే వస్తుంది ఇది. దీని పేరు శివాజీ స్ఫూర్తి మందిరం. నిజంగా ఇక్కడ తన జీవిత చరిత్ర మొత్తం కూడా ఇలా శిల్పాల్లాగా చెక్కేసి కింద అన్ని భాషల్లోనూ రాశారు. చూసారా, ఇలా టెంపుల్ లోపల మొత్తం కూడా ఇలా పెట్టారు ఆ మందిరానికి. ప్రతిదీ కూడా తను పుట్టుక దగ్గర నుంచి తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడో వరకు కూడా అన్నీ ఇలా భాషలలో, వివిధ భాషలలో పెట్టి ఉంచారు ప్రతి శిల్పం దగ్గర. ఇది శివాజీ దర్బార్ అనుకుంటా. విగ్రహాలు అయితే ఎంత నీట్గా ఉన్నాయంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అది చూసారా ఎంత బాగున్నాడో శివాజీ. వావ్! ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే మన దగ్గర హిందూ కాకపోయినా కూడా మన హిందూ సామ్రాజ్యంలో అతని సామ్రాట్గా అంగీకరించాయి అని చెప్పేసి అన్నీ చాలా బాగుంది అనమాట. తను శ్రీశైలం ఒక గోపురంకి ఉత్తరం గోపురం అనుకుంటా శివాజీ గోపురం అని పేరు వచ్చింది. ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు శివాజీ గారు అప్పుడు అక్కడికి వచ్చారనమాట. ఇగో ఇది దాన్నే సూచిస్తుంది ఇలా. అందుకని ఆ గోపురానికి శివాజీ గోపురం అని, ఉన్న 4 గోపురాలలో ఒక గోపురానికి శివాజీ గోపురం అని పేరు పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీశైలం నుంచి తిరుపతి కూడా వెళ్ళారు అనమాట. ఈ యొక్క మందిరం పక్కనే తను ఎక్కడైతే ఒరిజినల్గా ధ్యానం చేశాడో శివాజీ, దాన్ని మందిరంగా కట్టారు. ఏవో ఇలా ఈ మందిరం దగ్గరికి కూడా వెళ్ళాము మేము. రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఒరిజినాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ సేమ్గా అలాగే ఉండాలి అని చెప్పేసి వెనుక కాళీమాత విగ్రహం పెట్టి ముందు శివాజీ ధ్యానం చేస్తున్నట్టుగా ఉంది అనమాట. ఇగో ఇలా నిజంగా చాలా బాగుంది అనిపించింది. నిజంగా తనకి సామ్రాట్ పేరు తీయటంలో తప్పలేదు. అతని జీవిత చరిత్ర చూస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది. నాకైతే ధ్యానం చేయటం అస్సలు రాదండి, బట్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇగో అక్కడ రాసి ఉంచారు అలాగా. ఇది ఒరిజినల్గా తను ధ్యానం చేసిన ప్లేస్ అనమాట. ఈసారి వెళ్తే తప్పకుండా చూడండి మీరు కూడా.